రైతు సోదరులకు స్వాగతం. కృష్ణానదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వెస్టర్న్ ఘాట్స్లో గడిచిన 24 గంటలుగా వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆల్మట్టికి వచ్చే వరద తగ్గింది, నారాయణపూర్కి వచ్చే వరద తగ్గింది, జూరాలకు చేరే వరద తగ్గింది. దీంతో శ్రీశైలానికి వచ్చే వరద కూడా తగ్గిపోయింది ఒక్కసారిగా. తాజాగా మనం పరిశీలించినట్లయితే ఆల్మట్టి డ్యాంకి 90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 82,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. నారాయణపూర్ పూర్తి వాటర్ కెపాసిటీ 37 టీఎంసీలు అయితే ఇప్పటికే 33 టీఎంసీలకు చేరింది. ఇంకొక 4-5 టీఎంసీలు కుషన్ మాత్రమే పెట్టుకున్నారు. వరదను ఏమాత్రం ఒక్కరోజు ఆపినా కూడా డ్యామ్ మీదుగా నీరు వెళ్ళిపోద్ది కాబట్టి. ఇక వచ్చిన వాటర్ మొత్తాన్ని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాల ప్రాజెక్టుకి తాజాగా దాదాపుగా 82,000 క్యూసెక్ల ఫ్లడ్ చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 35,000 క్యూసెక్లు, 14 గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా మరో 45,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జూరాల ప్రాజెక్ట్ నుంచి 80,000 క్యూసెక్ల పైగా ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ పెంచారు పూర్తిగా. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపుగా అన్ని యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 50,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ నాగార్జున సాగర్కి వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ 215.8 టీఎంసీల కెపాసిటీ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 170 టీఎంసీల ఫ్లడ్ వచ్చి చేరింది. ఇంకా దాదాపుగా ఒక 40 టీఎంసీల వరకు నిల్వ చేసుకోవచ్చు. అయితే 885 అడుగులకు గాను 876 అడుగులకు వరద చేరింది. ఇంకా కేవలం ఒక 9 అడుగులు మాత్రమే స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎగువ నుంచి వచ్చే వరద ఒకసారిగా తగ్గిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తికి ఆ ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ సరిపోతూ ఉంది. సహజంగా మనం శుక్రవారం, శనివారం రోజు గేట్లు ఎత్తే అవకాశాలు ఉంది అని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. అయితే వరద ఒక్కసారిగా ఆగిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. వరద మరలా మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న వరదను కనుక మనం పరిశీలించినట్లయితే శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఫ్లడ్ ఏదైతే ఉందో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. సో రాబోయే 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టులో ఇదే వరద కనుక ఇలాగే తగ్గితే గేట్లు ఎత్తే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. రేపటి నుంచి మరి ఏమైనా వరద పెరుగుతుందని చూడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తుంగభద్ర నుంచి కూడా ఫ్లడ్ వచ్చి చేరే అవకాశం ఉంది. తుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని ఈ సంవత్సరం నిర్ణయించారు కాబట్టి తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ రేపటికి చేరే అవకాశం ఉంది. ఆ ఫ్లడ్ ఎంత వస్తుంది అనే దాని మీద శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు రాబోయే 4-5 రోజుల్లో లిఫ్ట్ చేస్తారా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. ఇక నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్టయితే నాగార్జున సాగర్ ఫుల్ ట్యాంకు 312 టీఎంసీలు అయితే ప్రస్తుతం సాగర్లో 142 టీఎంసీల వాటర్ ఉంది. ఇక 515 అడుగులకు నీరు చేరింది. ప్రతిరోజు ఒక 2 టీఎంసీలు ఎగువ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ కొనసాగుతుంది కాబట్టి నాగార్జున సాగర్కు ప్రతిరోజు 2 టీఎంసీలు ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. రాబోయే 40 డేస్లో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఒక 150 టీఎంసీల దాకా వచ్చే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆగస్టు ఫస్ట్ వీక్లో నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 48 అవర్స్లో కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కొంత ఫ్లడ్ చేరుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా కొంత వరద వస్తూ ఉంది. తుంగభద్ర నుంచి కూడా వరద పెరిగే అవకాశం ఉంది కాబట్టి రాబోయే 2-3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద రాబోతా ఉంది, అక్కడి నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.